పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము అనంతకాల సర్పదోషం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వాటి వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, వాటి వలన చెడు ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, మంచి ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ దోషం పూర్తిగా నివారించబడుతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైనటువంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ అనంతకాల సర్పదోషం అంటే మీ రాశి చక్రాన్ని పక్కన పెట్టుకోవాలి, మీ జన్మలగ్నాన్ని పక్కన పెట్టుకొని మీ జన్మలగ్నంలోనే లగ్నంలో అంటే 1వ స్థానంలో 1వ భావంలో రాహు ఉండి, 7వ స్థానంలో కేతువు యొక్క ప్రభావం కేతు ఉండి, మిగిలినటువంటి గ్రహాలు అన్నీ కూడా ఈ 2 గ్రహాల మధ్య కనుక ఇమిడిపోయి ఉన్నట్లయితే ఆ జాతకులకు అనంతకాల సర్పదోషం ఉన్నట్టుగా మనము ఖచ్చితంగా గుర్తించాలి. ఈ అనంతకాల సర్పదోషానికి ఉండేటటువంటి మరొక పేరు విపరీతమైన కాల సర్పదోషం అని కూడా అంటారు. అంటే దీన్ని విష్ణుకాల సర్పదోషం అని కూడా చెప్తారు. అంటే జాతక చక్రంలో లగ్నము అంటే అర్థం ఏమిటంటే, లగ్నం అనేటటువంటిది మన దేహానికి సంబంధించినటువంటి స్థానంగా భావిస్తారు. దీన్ని జ్యోతిష శాస్త్రంలో మొట్టమొదటిగా లగ్నం అంటే తనూభావం అని అంటూ ఉంటారు. అంటే ఇది దేనికి సంబంధించినటువంటిది, మన యొక్క వ్యక్తిత్వానికి, శరీరతత్వానికి, మన ఆలోచన విధానాలకు, వీటన్నిటికీ సంబంధించినటువంటిది. అంటే లగ్నంలో రాహు ఉంటాడు. 7వ స్థానంలో ఎవరుంటారు? కేతు ఉండాలి. 7వ స్థానం అనేటటువంటి దేనికి సంబంధించినటువంటి స్థానం అంటే ఇది వైవాహిక స్థానంగా, వ్యాపార స్థానంగా దీన్ని పరిణమిస్తూ ఉంటారు. ఎందుకంటే 7వ స్థానం అనేది ముఖ్యంగా వివాహపరమైన విషయాలకు, అలానే వ్యాపార సంబంధమైనటువంటి సమస్యలకు, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి స్థానం. ఈ అనంతకాల సర్పదోషం అనేటటువంటిది ప్రధానంగా కనుక మనం పరిశీలించినట్లయితే ఈ 2 భావాల మీద, ఒకటి తనుభావం మీద, రెండోది వ్యాపారాల మీద, వీటి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈ అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి జాతకులు ఏ విధమైనటువంటి ప్రభావాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే మీ జన్మలగ్నం బట్టి, అంటే మీ జన్మలగ్నాన్ని బట్టి కూడా ఇవి మారుతూ ఉంటాయి. మీ జన్మలగ్నం బట్టి జన్మకుండలిలో రాహుకేతు గ్రహాల మధ్యలోనే కనుక ఈ మిగిలినటువంటి అన్ని గ్రహాలు కనుక ఉన్నట్లయితే అది మనకు అనంతకాల సర్పదోషంగా గుర్తించుకోవాలి అని చెప్పాం. సహజంగా వీళ్ళు ఎటువంటి ఫలితాలు పొందుతారు అంటే, ఈ అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి జాతకులు తమ జీవితంలో విజయం సాధించేందుకు అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులను, అవరోధాలను అధిగమించి తాను అనుకున్నది సాధించడానికి ఈ దోషం ఉన్నటువంటి జాతకులు సహజంగా శ్రమించాల్సినటువంటి దానికన్నా కూడా ఇంకా ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి జాతకులకు జీవితంలో అడుగడుగునా కూడా ఏదో ఒక సమస్య అనేటటువంటిది నిరంతరం ఎదురవుతూనే ఉంటుంది. ఈ దోషం ఉన్నటువంటి జాతకులకు ఎంతోమంది స్నేహితులు, సన్నిహితులు, పరిచయస్తులు ఉన్నప్పటికీ ఈ లగ్నంలో రాహు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత వీళ్ళు ఎక్కువగా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఈ లగ్నంలో రాహువు 7వ స్థానంలో కేతువు యొక్క ప్రభావం ఉన్నప్పుడు వీరు ఎక్కువగా దుర్వ్యసనాలకు కూడా ఎక్కువగా అలవాటు పడే అవకాశాలు ఉంటాయి. ఈ దుర్వ్యసనాల కారణంగా కూడా రకరకాల సమస్యలు వీరికి కలుగుతూ ఉంటాయి. తరచుగా వచ్చేటటువంటి మానసికమైన సంఘర్షణల వలన కూడా కుటుంబం నుంచి వీరు విడిపోతూ ఉంటారు. అందుకని అంటే వీరికి వివాహ జీవితం కూడా అన్యోన్యంగా ఉండదు. అందువలన వీరికి ఇంట్లో వారి కంటే బయటి వారితో ఎక్కువగా సన్నిహితంగా ఉంటూ ఉంటారు. అంటే అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి జాతకులు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతో కన్నా కూడా బయటి వారితో ఎక్కువగా గడుపుతూ ఉంటారు. ఇంకా ఈ అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి జాతకులు ఎప్పుడూ కూడా నిరంతరం శ్రమజీవులై ఉంటారు. ఎంతో శ్రమించి పనిచేస్తూ ఉంటారు. ఆ శ్రమ అనేటటువంటిది వీరి జీవితంలో ఒక భాగం అయిపోతూ ఉంటుంది. కానీ చాలా కాలం తర్వాత మాత్రమే వీరి శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ఇంకా ఈ అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి వారు విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి పెంచుకోవటం కానీ, గందరగోళంలో పడిపోవటం కానీ, తీవ్రమైనటువంటి కోపాలు తెచ్చుకోవటం కానీ, లేదా ముక్కు
ముక్కోపిలాగా మారటం కానీ, వ్యాపార భాగస్వామితో కానీ, జీవిత భాగస్వామితో కానీ గొడవలు పడటం కానీ, లేదా వారితో విడిపోయేటటువంటి సందర్భాలు కూడా ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఈ దోషం వలన తీవ్రమైనటువంటి చెడు ప్రభావాలు ఎక్కువగా ఏ విధంగా అయితే ఉంటాయో అలానే కొన్ని మంచి ప్రభావాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఆ మంచి ప్రభావాలు అంటే ఈ అనంతకాల సర్పదోషం వల్ల చెడు ప్రభావాలతో పాటు మంచి ప్రభావాలు కూడా ఉంటాయి. అవి ఏ రకంగా ఉంటాయి మంచి ప్రభావాలు అంటే, ఒక్కొక్కసారి ఈ జాతకులకు అనుకోనటువంటి విధంగా ఎనలేనటువంటి లాభాలు కూడా లాభాలు విజయాలు పొందుతూ ఉంటారు. ఈ దోషం ఉన్నటువంటి జాతకులు జన్మించినటువంటి ప్రదేశం కాకుండా విదేశాలలో కానీ దూర ప్రాంతాలలో కానీ బాగా స్థిరపడటానికి, అక్కడే వారు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తాము చేసేటటువంటి పనులను సహనంతో కనుక నిర్వహిస్తూ ఉన్నట్లయితే ఏదో ఒక రోజు అంధకారంలో ఉన్నటువంటి తన జీవితంలోకి తప్పకుండా వెలుగు వచ్చి తీరుతుంది. ఈ అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి జాతకులకు జీవితం ఎప్పుడూ కూడా ముళ్ళ పందిరిలాగానే ఉంటుంది తప్ప పూల పాన్పులాగా మాత్రము ఉండదు. వాళ్ళు ఎంతో కష్టించి శ్రమ చేస్తేనే అది ముళ్ళ పాన్పులాగా ఉన్నటువంటి జీవితం కాస్త పూల పాన్పులాగా మారుతుంది అని చెప్పాలి. కానీ ఆత్మవిశ్వాసము, పట్టుదల, శ్రమ మొదలైనటువంటివి మొదలైనటువంటి ఈ క్వాలిటీస్ కనుక వీరు పెంపొందించుకున్నట్లయితే ఖచ్చితంగా వీరు విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఇక ఈ అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి జాతకులకు ఊహించినటువంటి విధంగా తగిలేటటువంటి కొన్ని రకాలైనటువంటి మంచి ఏమిటంటే, వీళ్ళకి ఊహించినటువంటి విధంగా లాటరీలు కానీ, షేర్ మార్కెట్లు వంటివి కానీ వీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వాటి వలన వీరు లాభాన్ని పొందుతూ ఉంటారు. ఈ దోషం ఉన్నటువంటి అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి జాతకులకు లాటరీలలో కానీ, షేర్లలో కానీ కొన్నిసార్లు నష్టాలు కలిగించినప్పటికీ కొన్నిసార్లు ఊహకు అందనటువంటి లాభాలు కూడా వీరు పొందుతూ ఉంటారు. కానీ ఎక్కువ భాగం ఈ అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి జాతకులకు విపరీతమైనటువంటి నష్టాలు మాత్రమే కలుగుతూ ఉంటాయి. వైవాహిక జీవితంలో కూడా మనస్పర్ధలు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఈ అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి వారిని తమ శత్రువులు వివిధ రకాలైనటువంటి కుట్రలలో ఇరికించేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. దీని వలన జాతకులు సమాజంలో వారి యొక్క పేరు ప్రతిష్టలు కోల్పోయి అవమానాలు ఎదుర్కోవటం కూడా జరుగుతూ ఉంటుంది. అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి జాతకులు తమ జీవిత భాగస్వామి యొక్క వ్యక్తిత్వం అంటే తమ వ్యక్తిత్వం కానీ, తమ జీవిత భాగస్వామి యొక్క వ్యక్తిత్వం కానీ ప్రశ్నార్థకంగా మారుతూ ఉంటుంది. చికాకు కలిగించేటటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. ఈ జాతకులు జీవిత భాగస్వామితో ఏదో ఒక అనారోగ్యాన్ని కూడా కలిగి ఉంటారని చెప్పాలి. ఇంకా సంతానం కలగకపోవటం కానీ, సంతానపరమైన సమస్యలు కానీ మీరు ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి జాతకులకు శృంగార జీవితం మీద కూడా దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి. ఇంకా ఈ అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత, ప్రేమ అనేటటువంటిది రోజు రోజుకి తగ్గిపోతుందా అనేటటువంటిది భావన కలుగుతుంది. వివాహ విషయంలో ఆలస్యం జరగటం కానీ, వివాహానికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి అవాంతరాలు కలగటం అనేటటువంటిది ఈ అనంతకాల సర్పదోషం వల్ల కలుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య నిరంతర మనస్పర్ధలు, అపార్థాల కారణంగా వాదనలు వీరి నిత్య జీవితంలో భాగమైపోతూ ఉంటాయి. ఈ అనంతకాల సర్పదోషం యొక్క ప్రభావం వలన వారి వైవాహిక జీవితంలో ఆర్థిక స్థిరత్వం కూడా ఏర్పడుతుంది అని చెప్పాలి. అంటే ఆర్థికంగా స్థిరంగా మారుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల వలన కానీ, లేదా ఇతర వ్యక్తుల యొక్క జోక్యం వలన కానీ ఈ జాతకులకు ఎక్కువగా సమస్యలు వస్తాయి. వేరే వాళ్ళు ఎవరన్నా వీరితో కనుక ఇంటర్ఫియర్ అవుతూ ఉంటే, వీళ్ళ సమస్యల్లో ఇంటర్ఫియర్ అవుతూ ఉంటే వారి కారణంగా ఎక్కువ సమస్యలు వస్తాయి. ఈ దోషం ఉన్నటువంటి జాతకులకు తమ ఉద్యోగాన్ని కాపాడుకోవటంలో కానీ, ప్రమోషన్ సంపాదించుకోవటంలో కానీ, వ్యాపారపరమైన అభివృద్ధిని విషయంలో కానీ తరచుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ దోషం ఉన్నటువంటి వారికి ఊహించినటువంటి విధంగా అనుకోనటువంటి ఖర్చులు, ఆర్థిక స్థిరత్వం ఏర్పడి దాని వలన ఒత్తిడి యొక్క తీవ్రత బాగా పెరిగిపోతుంది అని చెప్పాలి. మరి మన ఆల్రెడీ వీడియోకి ఇప్పుడు 9 నిమిషాలు దాటినట్టుంది. మన నెక్స్ట్ వీడియోలో ఈ అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని, అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, చేయవలసిన పరిహారాలు ఏమిటి అనేది మన తర్వాత వీడియోలో చూద్దాము. శుభం.